హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఎవరికైనా చిన్న స్థలం దొరికితే చాలు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. లేదంటే ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటారు. వారికి అనుకూలంగా ఆ స్థలాన్ని మార్చుకుంటారు. కానీ దేవుడు పని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడండి. నేను ఉండడానికి సరైన గృహం లేదు, సొంత ఇల్లు లేదు. అయినా నాకు ఏ స్థలము ఇస్తే అందులో నేను మందిరం కట్టాలని, దేవుడు పనిలో నేను ఉండాలని, దేవుడి కొరకే బ్రతకాలని ఆశతో ఉన్న నాకి, నేను పుట్టి పెరిగిన ఊరిలో దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో అడుగుపెట్టిన మొదటి నుంచి నేటి వరకు అనేకమైన పోరాటాలు, అనేకమైన శ్రమలు, అనేక మందితో ఒత్తిళ్ళు, మాటలు ఎన్ని వచ్చినా దేవుడు సంకల్పం జరుగుతుందన్నట్లుగా నాకు దేవుడిచ్చినటువంటి ఈ స్థలంలో ఒక చక్కని మందిరం కట్టుకొని ఆరాధించాలని ఆశ. అయితే నా దగ్గర అయితే ధనం లేదు, కానీ ఈ స్థలం తీసుకున్న తర్వాత ఇందులో పాడైపోయిన ఈ గోడలు, కప్పులేని గోడలు, మరి ఎందుకు పనికిరాని స్థలాన్ని దేవుడు పరిశుద్ధ మందిరంగా మార్చుకొని ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు. నిజంగా ఈ గోడల మధ్య ఆరాధన చేసినప్పుడు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా హృదయం చాలా ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ మాత్రము కూడా మందిరాలు లేని సేవకులు ఎంతోమంది ఉన్నారండి. చిన్న పాక వేసుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచే సేవకులు ఉన్నారు. వారితో పోలిస్తే నేనెంత? కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ చిన్న స్థలంలో దేవుణ్ణి ఆరాధించాలని నా ఆశకు తగినట్లుగా పైన చిన్న టార్పిలిన్ కవర్లు కప్పి దేవుని ఆరాధిస్తున్నాను. గాలులకు తెగిపోతున్నాయి, అనేక సమస్యలు వచ్చినా దేవుని ఆరాధించే కృప దొరికింది. దేవుని బిడ్డలారా, మీరెంతోమంది దేవుడి మీద ప్రేమతో గొప్ప గొప్ప సేవకులకి సహకరిస్తున్నారు. వారికి ఆల్రెడీ మందిరాలు ఉన్నాయి, చక్కని కార్లల్లో విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు. వారికి ఇవ్వడం తప్పనట్లేదు, కానీ ఎక్కడైతే స్వచ్ఛంగా దేవుని సేవ జరుగుతుందో అక్కడ మీ కష్టార్జితం ఎందుకు ఉండొద్దు అని అనుకుంటున్నాను. సో ఇస్తే నిజంగా ఈ లోకంలో మనము కూడబెట్టుకునే ధనము కంటే దేవుడు పనిలో వాడబడితే చాలా బాగుంటుందని నా ఆశ. సో ఈ మాటలు విన్నప్పుడు డబ్బు కోసము ఈ వీడియోలు పెడుతున్నారని అనుకుంటున్నారు. కానీ నాకున్న ధైర్యము, నాకున్న బలము మొదటగా నా దేవుడు, తర్వాత మీరే. ఎంతోమందిని ఆదరించారు, ప్రేమించారు. ఎలాంటి వ్యక్తులనైనా ఎంతగానో ప్రేమించారు. కాబట్టి ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్నాను. ఎవరి దగ్గర చేయి జాపకోకుండా నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను. నా కష్టార్జితంతోనే ఈ చిన్న మందిరము కట్టుకోవాలని ఆశపడుతున్నాను. కనబడుతున్నటువంటి ఈ మందిరాన్ని, ఈ గోడలు తీసేసి ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేసుకొని నా ఆత్మీయ బిడ్డలకి చక్కని ఆత్మీయ భోజనం పెట్టాలని ఆశపడుతున్నాను. సో నా ఆశ తప్పేం కాదనుకుంటా. సో దేవుడికి ఇష్టమైన పని తన సేవ. ఇది ఎవరి దగ్గర చేజాపి అడగొద్దు. నా కష్టార్జితం చేత నేనే చక్కగా ఒక చిన్న మందిరం కట్టుకోవాలని ఆశతో పని ప్రారంభిస్తున్నాను. దయచేసి మీరు చేయాల్సిన సహాయం ఏంటయ్యా అంటే ప్రార్థన. మీరు చేయాల్సింది ప్రార్థనే. దయచేసి ఈ దీన సేవకుడి కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. సహాయం చేయగలిగితే చేయండి, లేదంటే ప్రార్థన చేయండి. దేవా, ఇదిగో నా ఆత్మీయ, నా రక్త సంబంధికుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. తనకి ఏదైతే అవసరం ఉందో తన అవసరానికి తగినట్లుగా నీవు సహాయం పంపించయ్యా అని చిన్న ప్రార్థన చేయగలిగితే, నా ప్రియ దేవుని బంధువులారా, దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నతమైన సేవ చేస్తాను. నాకు నమ్మకం ఉంది. నా ప్రభు కోసము కొన్ని ఆత్మలని కానుకగా ఇవ్వాలని. ఈ మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్నటువంటి పరిచర్య గొప్పదేం కాదండి, కానీ ప్రభుకు నచ్చినట్లుగా చేస్తున్నాను. సో
దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. నా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. యెహోవా ఇల్లు కట్టని యెడల కట్టువాడి ప్రయాస వ్యర్థమంటున్నాడు. నేను ఎంత ప్రయత్నం చేసినా కట్టలేను, కానీ నా దేవుడి కనికరము, నా దేవుడి కృప నా మీద ఉంటే తప్పకుండా కడతాను. సో దైత్మీయుడి కొరకు ప్రార్థన చేస్తానని మనస్ఫూర్వకంగా కోరుకుంటున్నాను. దూరపోని కాదండి, మనమందరం ఆయన పిల్లలమే.